చూస్తే మొత్తంగా చూస్తే అసలు వైసీపీ ప్రభుత్వంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం 50 రోజుల్లో మనం ఏ రకంగా అడుగులు వేశాం, చంద్రబాబు నాయుడు హయాంలో ఈ 50 రోజుల్లో అడుగులు ఏ రకంగా పడ్డాయని ఒకసారి గమనిస్తే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తాయి. ఒకవైపునేమో మనమేమో ఇచ్చిన మాట ప్రకారం డే 1 నుంచే పెన్షన్లు పెంచాం, డే 1 నుంచే పెన్షన్లు పెంచాం. సామాజిక న్యాయంలో భాగంగా నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టులు కానీ, నామినేషన్ మీద ఇచ్చే పదవులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 50% ఏకంగా చట్టం చేసి ఇచ్చాం. అక్టోబర్ 2వ తారీఖు కల్లా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలను నెలకొల్పాం. ప్రతి 2000 జనాభాకు 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా ఏ పార్టీకి ఓటేశారన్న విషయం కూడా పక్కన పెట్టి ప్రతి కుటుంబానికి ప్రతి పథకము ఓటు ఎవరికి వేశారన్నది చూడుకోకుండా, డిస్క్రిమినేషన్ లేకుండా, కరప్షన్ లేకుండా డోర్ డెలివరీ చేసే కార్యక్రమం చేశారు. 75% ఉద్యోగాలు పరిశ్రమల్లో స్థానికులకే ఇచ్చేట్టుగా చట్టం చేశాం. శాశ్వత ప్రాతిపదికన ఎప్పుడూ లేని విధంగా బీసీ కమిషన్ ఏర్పాటు చేశాం. భూ యజమానుల హక్కులకు ఎలాంటి భంగము లేకుండా ఏకంగా దాదాపు 16 లక్షల మంది కౌలు రైతులకు మేలు జరిగేలా వారికి కూడా వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అమలయ్యేట్టుగా చర్యలు తీసుకున్నాం. ఉచితంగా పంటల బీమా ఇచ్చాం. మొట్టమొదటిసారిగా పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే ఇచ్చే గొప్ప కార్యక్రమానికి నాంది పలకడం కూడా అప్పుడే. రైతులకు 9 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు 1700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప పగటిపూట రైతులకు 9 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి అధికారులు చెప్తే 1700 కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేసి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఆక్వా రైతులకు ₹1.5కే యూనిట్ కరెంటు రేటు ఇచ్చే కార్యక్రమం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే. 3000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి తీసుకొచ్చింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా స్కూళ్లు మారాయి, హాస్పిటళ్లు మారాయి, వ్యవసాయం మారింది, గవర్నెన్స్ మారింది, డెలివరీ సిస్టమ్స్ మారాయి. మహిళలకు ఎప్పుడూ జరగని విధంగా రక్షణ, సోషల్ జస్టిస్ కల్పించింది కూడా మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే. గొప్ప గొప్ప విప్లవాత్మక మార్పులు మన ప్రభుత్వంలో నాంది పలుకుతాయి. 50 రోజుల్లో ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 52 రోజుల్లో జరిగింది ఏమిటి అని చూస్తే, పోలవరం ఎప్పుడు కడతాడంటే ఎప్పటికి అవుతుందో అంటే తెలియదు అంటాడు. ఎన్నికల్లో ట్రూ అప్ కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్నావు, ఎప్పుడు చేస్తాను అని అంటే నోరు మెదపడు. ఇసుక ఉచితం అన్నావు, ఇప్పుడు ఇంతలా ఎందుకు అమ్ముతున్నావు అని అంటే మీ ఇంటికి తెచ్చి పోస్తానని చెప్పి నేను చెప్పినానా అంటాడు.